కర్పూరనీరాజనం దర్శయామి ధూపదీప నైవేద్యం సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే. అమ్మా మీరా? ఏమిటమ్మా ఇది? మీరు కూడా అందరితో పాటు క్యూలో నుంచున్నారేమిటి? ఎక్కడి నిల్చుంటే ఏమిటి స్వామి? అందుకని కాదమ్మా, ఈ గుడి కట్టించిందే మీ వంశస్థులు. అమ్మవారికి వెండి కళ్ళు కానుగ్గా ఇచ్చింది వారే. వాళ్ళ వారసులు మీరిలా క్యూలో నుంచవచ్చా? రండి, అమ్మవారికి దగ్గరగా నుంచొని దర్శనం చేసుకోండి. పర్వాలేదండి, ఆ తల్లి ముఖం చూస్తేనే చాలు. అందుకే పక్క ఊర్లో ఉంటున్నా రోజు దర్శనానికి వస్తున్నాం. ఈ కామాక్షి తల్లి మీకే కాదమ్మా, మీ కుటుంబానికే తోడుగా ఉంటుంది. ఇక మేము వెళ్ళొస్తాం స్వామి. శ్రావణ మాసం శుక్రవారం అమ్మకి అర్చన చేయించారు. ఇక అంతా శుభమే జరుగుతుంది. వస్తాం. అమ్మా, ఏం జరిగింది తల్లి? అమ్మా 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 అమ్మా, నువ్వు ఈ ఊరు కాపలాకి వెళ్తావని తెలుసు. అందుకే నీ గుడి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఈ రోజు నువ్వే నీ గుడి తలుపులు మూసేశావే. ఏం విపరీతం జరగబోతోందో, ఏం అనర్థం జరగబోతోందో. భైరవమూర్తి, భైరవమూర్తి. ఆచార్య, ఏంటలా చూస్తున్నారు? భక్త రక్షణకై సాక్షాత్కరించడం ఆ దేవునికే చెల్లుతుంది. నువ్వు మామూలు మనిషివి, మామూలుగానే నాకు కనిపించవచ్చు కదా. అందరూ అనుకుంటున్నట్టు సర్వాంతర్యామి ఆ దేవుడొక్కడే కాదు, నేను కూడా. నా మంత్రశక్తి ఆ దైవశక్తి కంటే గొప్పది. భైరవమూర్తి, మన ఇరువురం ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించాం. నేను స్వామీజీనయ్యాను, నువ్వు దేవుడిగా మారాలని ఆశపడుతున్నావే. ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు, మీకు స్వాగతం చెప్పాలిగా. అటు చూడండి. ఆచార్య, ఎలా ఉంది నా స్వాగతం? బ్రహ్మాండం. నిజంగానే నీ మంత్రశక్తి అమోఘం. నీ భాగానికి నువ్వు స్వాగతం పలికవు, నా భాగానికి నేను ఏదైనా చేయాలిగా. ఇదిగో. ఏంటిది? కామాక్షమ్మ వారి ప్రసాదం. నిమ్మ పండ? అవును. దీన్ని నీ చేత్తోనే పిండి రసాన్ని తీసివ్వగలవా? కొండల్ని పిండి చేసే చేతికి గులకరా ఇస్తున్నారా? ఇప్పుడు చూడండి. నీ వల్ల కాలేదా? నువ్వు దేవుడివి. భైరవమూర్తి, కామాక్షమ్మ పాదాల దగ్గరున్న నిమ్మ పండుకే ఇంత శక్తి ఉంటే ఆ తల్లికి ఎంత శక్తి ఉండాలి? ఆవిడ వెండి కళ్ళకెంత శక్తి ఉండాలి? ఆలోచించి అర్థం చేసుకో. నేను వెళ్ళొస్తాను. జొన్నవాడ కామాక్షి వెండి కళ్ళకి అంత శక్తి ఉందా? నాకు ఆ కళ్ళు కావాలి, నేను ఇప్పుడే వెళ్తాను. జొన్నవాడ కామాక్షి, పేరుకు తగ్గట్టు నువ్వు కామాక్షివే. నీ శక్తి అంతా ఈ నీ రెండు కళ్ళల్లో ఉందని తెలుసుకున్నాను. నీ కళ్ళు నాకు కావాలి. నీ రెండు కళ్ళు నా చేతికి రాగానే నేను దేవుణ్ణవుతాను, నువ్వు ఒట్టి రాయివవుతావు. ఏమండి, ఏమైందండి? మీనాక్షి, ఆఫీస్కి వెళ్ళే దారిలో
యాక్సిడెంట్ అయింది. మిస్టర్ రాజు, ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు డాక్టర్. ఏమ్మా, మీరు ఈయన వైఫ్ కదా? అవును డాక్టర్. మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? యాక్సిడెంట్లో మీ ఆయనకి బలమైన దెబ్బలు తగిలాయి. అందువల్ల ఆయనకి 2 కళ్ళ చూపు పోయింది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఆయనకు చూపు తెప్పించండి. ఐఎమ్ సారీ, నేను డాక్టర్నేనమ్మా, దేవుణ్ణి కాదు. నీ భర్తకి ఏ మందుల వల్ల నయం కాదు. నాకా మాయలు మంత్రాలు తెలియవు. హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర. అందరూ ఇక్కడే ఉండండి. హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర. స్వామి, మీరు భక్తులతో కలిసి తీర్థయాత్రకు వెళుతున్నాను. ఈ ఇంట్లో నుంచి ఏదో అశరీరవాణి నన్ను పిలిచినట్లు అనిపించింది, అందుకే వచ్చాను. నేను మొక్కే కామాక్షమ్మి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది. స్వామి, నా భర్తకు అనుకోకుండా కంటి చూపు పోయింది. కంటి చూపు తిరిగి రాదని డాక్టర్ చెప్పారు. నిజమేనమ్మా, నీ భర్తకు ఏ డాక్టర్ అయినా కంటి చూపు తెప్పించలేడు. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? డాక్టర్ వల్ల సాధ్యం కాదని చెప్పాను కానీ దేవుడి వల్ల సాధ్యం కాదని చెప్పలేదే. అంటే అంటే నా భర్తకు కంటి చూపు వస్తుందా? తప్పకుండా వస్తుంది. మీ కులదేవత జొన్నవాడ కామాక్షమ్మ తల్లి వెండి కళ్ళు తీసుకొస్తే వాటితో నీ భర్తకు కంటి చూపు తెప్పించచ్చు. అలా అయితే నేను వెంటనే ఆ ఊరెళ్ళి అమ్మవారి వెండి కళ్ళు తీసుకొస్తాను స్వామి. కానీ అది మహాపాపం తల్లి. వేరే మార్గం లేదు స్వామి. ఏ స్త్రీకైనా భర్తే దైవం. ఆ దైవం కోసం ఈ పాపం చెయ్యాల్సిందే. స్వామి, మీరిక్కడే ఉండండి. నేనిప్పుడే ఆ జొన్నవాడ కామాక్షమ్మ గుడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా అమ్మవారి వెండికళ్ళు తీసుకొస్తాను. అమ్మా, నాకు వేరే దారి కనిపించడం లేదు. నన్ను క్షమించమ్మా. ఎవరైనా ఇచ్చిన బాకీ తిరిగి తీసుకుంటారు, కానీ ఈ పాపిష్టిది ఇచ్చిన కానుకనే తిరిగి తీసుకోవడానికి వచ్చింది. అమ్మా, నా ఆవేదన నీకు అర్థం కావడం లేదా? నేను నీ కళ్ళు అపహరించడానికి వచ్చాను. నీ గుడిలో అగ్నిగుండం మీద నడిచినప్పుడు పువ్వుల మీద నడిచినట్లుగా సంతోషపడ్డాను. ఇప్పుడు దొంగగా నీ ముందు నిలిచినప్పుడు అగ్నిగుండంలో నిలబడినట్లుంది. అమ్మా, నేను చేస్తున్నది పాపమే. ఈ పాపానికి నాకెలాంటి శిక్షైనా విధించు, కానీ నా భర్తకు చూపును ప్రసాదించు తల్లి. అమ్మా, విధిరాత నన్ను దొంగను చేస్తే నేను నిన్ను అంధురాల్ని చేస్తున్నాను. చూడండి స్వామీజీ, నేను కళ్ళు పోయినట్టు నటించాను. నా భార్య అమ్మవారి కళ్ళు తేవడానికి వెళ్ళింది. ఆ వెండి కళ్ళు మీకు ఇస్తే 25 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. కరెన్సీ లెక్క పెట్టి రెడీగా పెట్టుకోండి. అమ్మవారి కళ్ళు ఆన్ ద వే. స్వామి, నేను నిన్నే జైలు నుంచి వచ్చాను. పిలిచి డాక్టర్ వేషం ఇచ్చారు. నేను యాక్టింగ్ అదరగొట్టాను, మీరు డబ్బులు ఇచ్చి అదరగొట్టాలి.
మీరిద్దరూ కేవలం నటించారు, కానీ నేను మనిషినే మారానే. అది ఎలా గురుగారు? మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడం కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. హాఫ్ సెకండ్ లో అటు ఇటు చేసి మీ రూపాన్ని మార్చేసుకోవాలి కదా. ఎలాగంటారా? ఇలాగా. ఓరి దుర్మార్గులారా, వేషాలేసి నన్ను మోసం చేశారే. మీనాక్షి, మీనాక్షి వచ్చేసావా? మీనాక్షి, మీనాక్షి అమ్మవారి కళ్ళు భద్రంగా తీసుకొచ్చావా? ఎక్కడది? బుడ్డివాడిగా నటించింది చాలు. కళ్ళు పోయాయని చెప్పి అమ్మవారి కళ్ళని అపహరించేలా చేశావు. ఓ, యాక్టింగ్ అని తెలిసిపోయిందా? ఇలా చూడు, ఆ కళ్ళు ఇవ్వు. పార్టీ డబ్బుతో వెయిటింగ్. ఇచ్చేయి. వీటిని తాకే అర్హత కూడా నీకు లేదు. నేను చేసిన పాపానికి పరిహారంగా వీటిని ఆ అమ్మవారికే చేరుస్తాను. ఇవ్వవే, ఇవ్వు. మీనాక్షి ఆగు. మీనాక్షి ఆగు. ఆ కళ్ళు ఇవ్వు. మీనాక్షి, మీనాక్షి ఆ కళ్ళు ఇవ్వు. తల్లి, నువ్వు చెట్టువు కాదు, కామాక్షమ్మవి. నిన్న జొన్నవాడ కామాక్షమ్మ కొలు ఉండే గుడిగా భావిస్తున్నాను. నీ కళ్ళను నీకే సమర్పిస్తున్నాను. ఇవి ఆ దుర్మార్గుల చేతిలో పడకుండా నువ్వే కాపాడుకోవాలి. తల్లి, నీ కళ్ళను మాత్రమే కాదు, నా బిడ్డను కూడా నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డను నువ్వే కాపాడాలి తల్లి. అమ్మా, ఈ వేప చెట్టు ఏమన్నా స్విస్ బ్యాంకా? కళ్ళు ఇక్కడ పెడితే తీసుకోలేనా ఏంటి? ఇప్పుడు చూడు. జ్వాలాముఖి! ఆ కామాక్షమ్మ వెండి కళ్ళు నాకు కావాలి. అందుకు ఏం చేయమంటావు? దానికి నువ్వు 16 సంవత్సరాలు నేత్రసిద్ధి యాగం చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు నువ్వు ఆ శక్తినివ్వాలి. ఇప్పుడే నేత్రసిద్ధి యాగం మొదలెడతాను.